ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి విదేశీ పర్యటనలో భాగంగా డాలస్ ని సందర్శించారు. ఈ సందర్భంగా టీవీ9 యూఎస్ఏతో మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రస్తుత పరిస్థితి, భవిష్యత్తు గురించి ప్రస్తావించారు. ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారు చేయడం జరిగింది డాలస్ మెట్రోప్లెక్స్ కి. అయితే వీరు పలు కార్యక్రమాలు ఇక్కడ పాల్గొనబోతున్నారు డాలస్ లో. సో మీకు డాలస్ రావడం ఎలా అనిపిస్తుంది సుధీర్ గారు? సంతోషంగా ఉంది. గతంలో కూడా డాలస్ కు నేను 5-6 సార్లు రావడం జరిగింది. మరి ఇక్కడ వాళ్ళందరూ కూడా ఎంతో ప్రేమగా, ముఖ్యంగా ఎల్బీనగర్ యువకులు చాలా మంది నా మిత్రులందరూ కూడా ఇక్కడ ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఎంతో ప్రేమగా, ఆప్యాయంగా చూసుకుంటారు. మరి చాలా సంతోషంగా ఉంది. సో మీ ఇప్పుడు ఎస్పెషల్లీ మీరు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు, ఎంత బలంగా ఉంది మీ కాన్స్టిట్యుయెన్సీలో బీఆర్ఎస్ అంటే మీరేమంటారు? బీఆర్ఎస్ పార్టీ ఆల్వేస్ ప్రజల కోసమే ఉంది కాబట్టి ప్రతిపక్ష పాత్ర కూడా సమర్థవంతంగా పోషిస్తుంది. కానీ అధికార పార్టీ ఇప్పుడు ఈ బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న ఆరోపణలు తట్టుకోలేక అనేక అనైతిక చర్యలకు పాల్పడుతుంది. కాబట్టి ఎనీవే ప్రజల పక్షాన నిలబడి పోరాడతాం. ప్రజలకి ఏదైతే వాగ్దానాలు చేసిండ్రో కాంగ్రెస్ పార్టీ అవి నెరవేరే వరకు ప్రజల పక్షాన పోరాడతాం. సో మీ పోరాటం ఇది ఒక కొలిక్కి వస్తుందంటారా, లేదా మీ గెలుపు రకంగా నాంది పలుకుతుందంటారా వచ్చే ఎలక్షన్స్ లో? తప్పనిసరిగా ఎందుకంటే ప్రజలకు అబద్ధాలు చెప్పి ఎన్నో రకాల మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి మీరు చేసిన వాగ్దానాలు పూరించమని చెప్పేసి మేము ప్రజల పక్షాన నిలబడి పోరాడుతా ఉన్నాం. తప్పనిసరిగా గెలుస్తాం. ఇప్పుడు బీఆర్ఎస్ లో మీకు ఏమైనా ఇట్లా ఇబ్బందికరమైన సిచ్యువేషన్ ఉందంటారా? ఎందుకంటే మనకి కవితమ్మ గారు కూడా టీఆర్ఎస్ తో స్టార్ట్ చేశారు కాబట్టి అదేమైనా ఇబ్బందికరమైన సిచ్యువేషన్ అంటారా, లేకపోతే బీఆర్ఎస్ టీఆర్ఎస్ కలిసిపోయే అవకాశాలు ఉన్నాయంటారా? అంటే ప్రజలు చాలా చైతన్యవంతులు, ప్రజలు బాగా తెలివి కలవాలి కాబట్టి అన్నిటిని గమనిస్తున్నారు కాబట్టి ఎవరు ఏందన్న సంగతి ప్రజలు అంచనా వేసుకోగలుగుతారు. తుది తీర్పు వాళ్ళే ఇవ్వగలుగుతారు. తప్పనిసరిగా బీఆర్ పక్షాన ఉంటుందని ఆశిస్తున్నా. అండ్ ఫైనల్ గా బీఆర్ఎస్ కి ఈరోజు కేసీఆర్ గారు లీడర్షిప్ లేకపోతే కేటీఆర్ గారు లీడర్షిప్, హరీష్ రావు గారు అంటే మీ మాటలు ఎవరంటారు? అంటే చూడండి, కేసీఆర్ గారు మా నాయకుడు, హరీష్ రావు గారు మరి కేటీఆర్ గారు ఇద్దరు కూడా ఉపనాయకులు అనుకోండి. వాళ్ళందరూ కూడా వాళ్ళు ముగ్గురు కేసీఆర్ గారు ఇచ్చిన సూచనల మేరకు మేము అందరం కూడా పనిచేస్తాం. పార్టీ అంతా కూడా ఐక్యంగా ఉంది. అందరూ కూడా ముందుకు కదులుతా ఉన్నాం. తప్పనిసరిగా విజయం రాబోయే రోజుల బీఆర్ఎస్ పార్టీదే. మీరు విజయం వచ్చిన తర్వాత ఎవరు సీఎం అవ్వచ్చు అంటారు? కేసీఆర్ గారే సీఎం. అందులో సందేహం ఏముంది? వండర్ఫుల్ అండి. వెల్కమ్ టు డాలస్ వన్స్ అగైన్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.